వర్తమానమే నేను, నేనైన నేను. నేను లేను అంటే దాన్ని అనుభవించాలనే కోరిక పోవటం అని అర్థం. గురువు గారు చెప్పారు నేను లేని స్థితిని తెలుసుకోండి అంటే గ్రహింపు ఉండాలి, లోపల ఆశామోహాలు లేకుండా ఉంటే చాలు. అది నేను లేని స్థితి ఇప్పుడే వస్తుంది. నేనెవరో తెలిసే స్థితి కూడా అప్పుడే వస్తుంది. గతంతో కలిసి అనుభవం అనుభూతి ఉంటే నేను అని చెప్పగలుగుతారు, నేనుగా వ్యక్తం చేయగలుగుతారు. ఒకవేళ గతం లేకుండా కేవలం గ్రహింపుకు అనుభవం అనుభూతి ఉంటే దాన్ని జ్ఞానము అని, దాన్నే ఆత్మానుభవం అని, దైవానుభవం అని, అప్పుడు నేననేది ఉండదు చెప్పడానికి. ఒకవేళ మీరు మెలకువలో మీ గ్రహింపు యొక్క స్పర్శని మీరు దేహాన్ని విషయాన్ని మినహాయించి ఒకవేళ పొందగలిగితే ఆ నిద్రానుభవంలో ఉండే ఒక మెలకువ, నిద్రానుభవంలో ఉండే ఒక అనుభూతి అనుభవాన్ని ఇప్పుడు పొందవచ్చు. ఒకసారి విషయస్పృహ తగ్గిన తర్వాత దేహస్పృహ బాగా తెలుస్తుంది. నా దేహం నాకు బాగా తెలుస్తుంది. విషయం మీద లేనప్పుడు దేహం అనుభవంలోకి వస్తుంది. దేహస్పృహ తగ్గిన తర్వాత స్వరూప జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అది ఎట్లా వస్తుంది అన్నది రెండు స్థాయిల్లో ఉంది. ఒకటి నిద్రలాగా సుషుప్తిలో ఎట్లయితే అనుభూతి అనుభవం పొంది బయటికి వచ్చిన తర్వాత జాగృతంలోకి వచ్చి తను పొందింది గుర్తుపట్టడం ఒకటి. అలా కాక మెలుకులోనే ఉండి ప్రపంచాన్ని అనుభవిస్తూ తన సుఖదుఖాలని అనుభవిస్తూ అదే సమయంలో ఆనందాన్ని ప్రశాంతతని ఒకే సమయంలో అనుభవించే స్థితి ఒకటి ఉంది, అద్భుతమైనది. ఇప్పుడు మనకి ఎట్లుంది అంటే మనకు అనుభూతి ఉంది, ప్లస్ ఆలోచన కూడా ఉంది. గ్రహింపు దగ్గర ఏముంది, గ్రహింపుకు అనుభూతి ఉంది, ప్లస్ ఆలోచన ఉంటుంది. మీకు ఆత్మానుభవం అయినప్పుడు విషయస్పర్శ దేహస్పర్శ లేనప్పుడు మీరు పొందే ఆత్మానుభవంలో అనుభూతి ఉంటుంది, కానీ ఆలోచన మినహా. మౌనం అంటే అర్థం ఏమిటంటే మాట్లాడకపోవటమే కాదు. రెండోది మౌనం అంటే అర్థం ఏమిటి అంటే తెలియకుండా నిద్రపోవటం కూడా కాదు. మౌనం అంటే పూర్తిగా తురీయ స్థితిలో ఉండి ఈ ప్రపంచము ఏ స్పృహ లేని ఒక స్థితి కాదు. మౌనము అంటే జాగృత అవస్థలో ఉండగానే అన్ని అవస్థలు అన్ని పనులు చేస్తూ మాట్లాడుతూ ఉండగా కూడా స్వరూప జ్ఞానం కలిగి ఉండటం మౌనం. కానీ మాట్లాడకపోవటం కానీ ఆలోచించకపోవటం కానీ. గ్రహింపుకి అనుభవం ఏంటి, కాంతి శబ్దాలే. అదే శబ్దం ఏమి అంటే ఓంకారం. అది మీరు అయిపోతారు, ఆ ఓంకారం మీరు అయిపోతారు. ఒక్కసారి దాని స్పర్శ మీకు ఒక్కసారి టచ్ అయితే ఇంకా తర్వాత ఎలా ఉంటుంది అంటే మీరు ఎంత పనిలో ఉన్నా ఉండండి, ఒకవేళ మీరు మర్చిపోండి, మీరు మర్చిపోండి, మీరు పొందారు కదా.